వికసిత్ భారత్ స్వర్ణాంధ్రుల లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ విబిజీ రామ్జీ, అమృత్, జల్ జీవన్ మిషన్, పిఎం సూర్యఘర్, పిఎం కుసుమ్, పిఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సి ఉందన్నారు. భారత్లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర సాధించాలన్నా, స్వర్ణాంధ్రని వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలన్నా కానీ విద్య, వైద్యం అనేటటువంటి 2 రంగాల్లో అగ్రగామిగా జిల్లా నిలబడినప్పుడు మాత్రమే ప్రతి జిల్లా నిలబడాలి. అందులో అనంతపురం లాంటి జిల్లా స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం వికసిత భారత్కి బాటలు వేసేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలి అనేటటువంటిది అగ్రహంగా నిలవడానికి ఆ స్ఫూర్తితో ఈ సమీక్షని నిర్వహించడం జరిగింది. విబిజీ రామ్జీ ద్వారా నాణ్యమైనటువంటి గ్రామీణ ఆస్తుల కల్పనకు కావాల్సినటువంటి ప్రణాళికలను రచించమని చెప్పడం జరిగింది. అంతంలో జరిగినటువంటి డిపార్ట్మెంట్స్ కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్స్ ద్వారా గ్రామీణ ఆస్తుల కల్పనకు ఏ విధంగా అవకాశం కలుగుతుందో ఆ అంశాన్ని కూలంకుషంగా ప్రజలకి అర్థమయ్యేటట్టు చేయమని చెప్పాము. ఎందుకంటే రేపు ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే నెల నుంచి జూన్ నుంచి చాలా వేగంగా విబిజీ రామ్జీ సంబంధించినటువంటి పనులు జరిగేటువంటి అవకాశం ఉంది. దానిలో గతంలో 100 రోజులు పడినటువంటి 125 రోజులు పెంచడం, 60 రోజులు ఇంతకుముందు వ్యవసాయ కూలీలకి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఆ 60 రోజులను ఎక్స్క్లూడ్ చేయడం ద్వారా 125 రోజులు పనులు పెంచడమే కాకుండా మరొక 60 రోజులు అదనంగా పని చేసుకునే వెసులుబాటు, 185 రోజులు కూలీలు పనిచేసుకునే వెసులుబాటు ఈ చట్టం ద్వారా అవుతుంది. నేరుగా 125 రోజులు విబిజీ రామ్జీ ద్వారా అవకాశం కలుగుతూ ఉంది. ఇవ్వడం జరిగింది. బడ్జెట్ కూడా 60% కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు 60%కి కుదిర్చేస్తారా ఈ బడ్జెట్ని, గతంలో ఇచ్చేయడం అనేటటువంటి ఒక అపోహ ఉండేది. ఇవాళ 86,000 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కింద బడ్జెట్ పెడితే ఇవాళ 60%కి 96,000 కోట్లు పెట్టడం జరిగింది విబిజీ రామ్జీకి. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 40% కూడా ఏడైతే 1,60,000 కోట్ల పైచీలకు పనులు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అవకాశం, ఇంతకుముందు 86,000 కోట్లకి జరిగేటటువంటి అవకాశం. అంటే కేంద్ర ప్రభుత్వం తను చెప్పినటువంటి 60%కి బడ్జెట్ కుదించకుండా 60%కి సహేతుకంగా గతంలో ఉన్నదానికి ఎంత బడ్జెట్ పెంచాలో పెంచి పెట్టినటువంటి పరిస్థితి. అందులో పిఎం ధనధాన్య కృషి యోజన అమలు అవుతుంది. అందులో అనంతపురం జిల్లా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.